నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ బై న్యూస్ లైన్ తెలుగు. ఇవాల్టి మన గెస్టు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆయన పేరు చెప్తే ఉద్యమం గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా కోదండరామ్ గారు గుర్తొస్తారు. ఉద్యమ సమయంలో మానవ హారం కావచ్చు, లేదనుకుంటే మిలియన్ మార్చ్ కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గుర్తొస్తాయి. సో అలాంటి కోదండరామ్ గారు ఇవాళ ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఆ పార్టీ అధినేతగా ఉండి ఆయన రకరకాల ప్రజా పోరాటాలు చేసుకుంటూ నిరుద్యోగుల పక్షాన కొట్లాట చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఆయన ఏదైతే ఏ ప్రభుత్వం అయితే కొట్లాడుకుంటూ వచ్చారో ఆ పార్టీ ఇవాళ ఓడిపోయింది. ఆయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ ఆ ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన పేరుతోటి కొలువుదీరింది. మరి ఇవాళ కోదండరామ్ గారు వాయిస్ ఎలా ఉండబోతా ఉంది అంటే, మళ్ళీ ప్రజల పక్షాన ఉండబోతా ఉందా, ప్రభుత్వ పక్షాన ఉండబోతా ఉందా, ఏ విధంగా ఉండబోతా ఉందా అనే దాని గురించి అన్ఫిల్టర్డ్ ప్రోగ్రామ్కి ఇవాళ మనం వారిని గెస్ట్గా పిలవడం జరిగింది. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా ఇప్పుడు? దేని విషయంలో సంతోషంగా అంటే మీరు ఏదైతే ఫైట్ చేసిరో ఒక 10 ఏళ్ళు, ఏదైతే ఒక పంతాలో ఫైట్ చేసిరో ఆ లక్ష్యాన్ని ఛేదించిరనేటువంటి సంతోషం మీ లోపల లేదా ఇప్పుడు? ఎందుకు లేదు? కొట్లాడి తెచ్చుకున్నాం కదా తెలంగాణ, తెచ్చుకున్నాం. రాష్ట్రాన్ని సాధించటం ఇప్పుడు కూడా సంతోషకరమైన విషయమే. తప్పకుండా అది ఆనందాన్ని ఇచ్చే అంశమే. అయితే ప్రయాణం అనేది అక్కడితో ఆగదనేదే మాకు నా అంచనా. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు బోధించినటువంటి విషయం అది. చాలా స్పష్టంగా వారు చెప్పింది ఏంటంటే, రాష్ట్రం ఏర్పడేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. ఈ 2 పోరాటాలు ఒకటి తర్వాత ఒకటి నడవాలి. అట్లా రాష్ట్ర సాధన లేకుండా 2వ పోరాటం అనేది సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్రం ఒక మెట్టు ఎక్కినాం, ఇంకో మెట్టు ఎక్కి ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం ఆశించిన దానికంటే కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మనం అనుకున్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణ అయితే రాలేదు. ఆ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం కొనసాగుతూ ఉన్నది. అంటే సంతోషం అంటే, మీరు కేసీఆర్ని దింపేసి మీరు కోరుకున్న, మీరు ఆశించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారా? మార్పు మనం కోరుకున్నది జరిగినప్పుడు ఎవరమైనా సంతోషపడతాం కదా. దాంట్లో కొత్తగా అడగవలసింది కూడా అంటే బాధ లేదు ఏమాత్రం కూడా మీకు? మనం కోరుకున్న మార్పు జరిగితే సంతోషంగా ఉంటుంది. ఇంకా మళ్ళా బాధ ఉందా అని అడిగితే, నిరుద్యోగులు అంటే మెయిన్గా ఇక్కడ నిరుద్యోగ సమస్య తీసుకురావడానికి నేను సంతోషం అనేటువంటి పదాన్ని వాడిన. నువ్వు ఒక మార్పు అనుకున్నాం, అడిగి జరిగినాం, తర్వాత మీరు అడగండి. అంటే మార్పు అయిపోయినాక నిరుద్యోగులు బాధపడ్డా, నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డా మనకు దానికి దీనికి లింకు లేని విషయం. ఓకే, ఇప్పుడు ఏమంటే బొట్టన వేలుకు బొడితలకు లింకు పెట్టినట్టు పెడితే ఏమైందంటే అది నష్టం అవుతుంది. ఒక మార్పు జరగాలనుకున్నాం, జరిగింది, ఫుల్ స్టాప్. సరే, తర్వాత సెంటెన్స్. ఆ మార్పు వరకు సంతోషంగా ఉన్నారు, ఓకే, మంచిగా ఉంది. కానీ నిరుద్యోగులు ఇవాళ ఏదైతే మొన్నటిదాకా మీరు అదే నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేశారు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, సో ఇవాళ అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు. మన అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసారు. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా చెప్పులు లేకుండా సిటీ కాలేజ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దాకా నడుచుకుంటూ వచ్చారు. సో ఆ పిఎస్సి ముందు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసారు. ఈ కోణంలో ఎక్కడన్నా నిరుద్యోగుల పక్షాన మీకు కొంత బాధ అనిపించలేదా? అరే మనం ఎక్కడో చేయాల్సింది మిస్ అవుతున్నాం అనేటువంటి బాధ మీకు అనిపించలేదా? అనిపించలేదని నేను ఎక్కడ చెప్పలే కదా. అనిపించింది. ఎందుకు అనిపించదు? వాళ్ళకు కూడా ఇంకా సమస్యలు అన్ని పరిష్కారం అయితే బాగుండునని ఉంటుంది. కానీ ఒకటి మనం మొట్టమొదట గ్రహించాల్సింది ఏంటంటే, నిరుద్యోగ సమస్య స్వభావము అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నిరుద్యోగ సమస్య అప్పుడు ఏంటంటే ఉద్యోగాలు రాలే, ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాలే. మీరు చూస్తే 2018 తర్వాత నుంచి 2023 దాకా నోటిఫికేషన్లు లేవు. తర్వాత రెండోది, వచ్చిన నోటిఫికేషన్లకు కూడా పరీక్షను చిత్తశుద్ధితో నిర్వహించలే, అన్ని అవకతవకలే. ప్రతి పరీక్ష వాయిదా పెట్టడము, కోర్టు కేసుల్లో ఇరగటము మనం చూసినాం. కేసులు వేసింది కూడా మూడో విషయం ఏంటంటే, ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఒక జాబ్ క్యాలెండర్ అనుకున్నాం, అది రాలేదు. 4వది కూడా ఏంటంటే, నిరుద్యోగులైనటువంటి యువకుల యొక్క నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం జరగాలి అనేటువంటి మాట మేము చెప్తూ వచ్చినాం. ఐఐటీలు కానీ, పాలిటెక్నిక్లు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇవాళ ఆ ప్రయత్నం కూడా ఒక ముందడుగు పడింది.
కాబట్టి ఆ విషయంలో కూడా నిరుద్యోగ సమస్య విషయంలో కూడా పురోగతి ఉన్నది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రాబోతున్నది, అనుకున్న విధంగా పోస్టులు ప్రకటించిండ్రు. ఎగ్జామ్స్ మొన్న జరిగిన గ్రూప్ 1 విషయంలో ఎవరిని అడిగినా కానీ అది బాగానే జరిగింది సార్, ఈ ఇబ్బందులు లేకుండానే జరిగింది అనే మాట అందరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు సమస్య స్వభావం ఏంటంటే స్వభావం వేరు. ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారంటే ఈ పరీక్ష తేదీలు దాంట్లో మార్పులు చేర్పులు అడుగుతున్నారు. ఆ తేదీలు మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి నిర్ణయము అది ఇక పూర్తిగా మనం శాసించేటువంటి విషయం కాదు. నోటిఫికేషన్ కావాలంటే ఒకటే, ఇక దాంట్లో అంతిమ నిర్ణయం లేదు, ఇక అంటే ఇవ్వాలి నోటిఫికేషన్. దీంట్లో జరగవలసింది ఏంటంటే ఈ తేదీల నిర్ణయం అనేది కొంత అందరి అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే చేయాలి. అందులో కొన్ని ముందే జాగ్రత్త పడి ఉంటే ఈ ఇబ్బందులు కూడా తలెత్తేవి కావు. వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కొంత ఓపికగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళ బాధ్యత ఏముంటుందంటే ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం, అది బాధ్యత. ఆ ప్రయత్నం మేము తప్పకుండా సీరియస్గా. అంటే మీరు ఓపెన్గా ఒక స్ట్రైట్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్. నిరుద్యోగుల పోరాటానికి సరే స్వభావం వేరు అంటున్నారు, అప్పటి స్వభావం వేరు ఇప్పటి స్వభావం వేరు వివరించిన అని చెప్తున్నారు మీరు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులందరూ కోదండరామ్ గారిని ఒక పెద్ద దిక్కుగా, మా దగ్గరికి గతంలో ఆయన వచ్చిండు, మాతోనే ఆయన గతంలో మాట్లాడిండు, కొన్ని హామీలు వారు ఇచ్చిరు, మాకు మేము ఇట్లా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కాబట్టి ఆ పెద్ద మనిషి తరీకలో మేము ఆయనకు మద్దతు ఇచ్చినాం, ఆయన చెప్పినటువంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేసినాం. ఇది నిరుద్యోగులు చెప్పే మాట. ఇవాళ అదే పెద్ద మనిషి మాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా సింగిల్ లైన్ స్టేట్మెంటు, మాకు మద్దతు ఇస్తున్నారా ఇస్తలేరా అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మద్దతు నేను ఖచ్చితంగా ప్రకటన చేసిన కదా, మీ ఛానల్లో కూడా ప్రకటన, వాళ్ళ డిమాండ్ను పరిశీలించాల్సిన అవసరం ఉందని. నేను హరగోపాల్ గారు వెళ్ళి టీఎస్పీఎస్సీ చైర్మన్తో మాట్లాడినాం. ప్రతి ఒక్కరికి మనం చెప్పవలసిన దగ్గర తప్పకుండా చెప్పినాం. ఆ డిమాండ్ల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా దాంట్లో మరో అనుమానం మీకు ఎందుకు వస్తుంది? మీ ఛానల్ మీరు చూస్తారు కదా, ప్రకటన చేశారు మీరు ఇచ్చారు, మేము కూడా పెట్టినాం. అంటే కొట్టడం అనేది కామన్ ఉంది, అంటే మీరు ప్రశ్నించడం అనేది కామన్ ఉంది, అడగడం కామన్ ఉంది. కానీ కేసీఆర్ గవర్నమెంట్ని రోకల్ బండతో కొట్టి దీన్ని పొరకపుల్లతో కొడుతున్నారు అనేదే నిరుద్యోగుల. ఏదైనా కానీ దాని పరిష్కారం అనేది చట్టబద్ధంగా శాంతియుతంగా జరగటానికి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం. గతంలో నిరుద్యోగులు ఎప్పుడు నిరసనలు చేసినా లేదంటే ధర్నాలు చేసినా, సో ప్రొఫెసర్ కోదండరామ్గా కావచ్చు లేదంటే టీజేఎస్ చీఫ్గా కావచ్చు, మీరు నిరుద్యోగుల పక్షాన్ని నిలిచారు. కానీ ఇప్పుడు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా, ఆమరణ నిరాహార దీక్షలు చేసినా, సో వాళ్ళ పక్షాన వాళ్ళ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పక్షాన నించోట్లేదు అనేది వాళ్ళ వాదన. అట్లాగే పదవుల కోసమే మీరు వాళ్ళ ఆందోళనలకు మద్దతు ఇవ్వట్లేదు అనేది కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు లేదంటే నిరుద్యోగులు కావచ్చు అంటున్నారు. నిజమేనా సార్? ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మీకు మొన్న సమాధానం చెప్పిన, ఇలా కొత్తగా మళ్ళీ వివరణ అడుగుతున్నారు. ఇది అయినా కానీ నేను మళ్ళా కూడా చెప్తున్నా, విషయం ఏంటంటే సమస్య స్వభావాన్ని బట్టి దాన్ని ఎట్లా టేకప్ చేయాలి, పరిష్కారాన్ని ఎట్లా సాధించాలనే దాంట్లో స్థూలంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నేను అనుకున్న ప్రకారమే విద్యార్థులు ఆలోచించాలని లేదు. ప్రతిసారి విద్యార్థుల దగ్గరికి పోయి మేము శాసించలే. మా వంతు ప్రయత్నం ఏది చేసినా మేము విడిగానే చేసినాం. విద్యార్థులను పిలిచి శాసించి నువ్వు ఇట్లా చేయమని అడగలేదు, చేయకపోతే మీరు ఎందుకు చేయలేదని అడగలేదు. న్యాయసమ్మతమైన డిమాండ్, ఖాళీలు ఉన్నాయి, గిన్ని ఖాళీలు ఉన్నాయి, వీటిని భర్తీ చేయండి అని మేము ప్రకటన చేసినాం, అప్పీల్ చేసినాం. కానటువంటి సందర్భాల్లో మేము దానికి సంబంధించి మా కార్యక్రమాన్ని మేము ప్రకటించినాం. మేము ఎందుకు చేస్తున్నాం అనేది నిరుద్యోగులకు వివరించడం, కానీ ఎక్కడ పోయి మేము ఇది శాసించలేదు. వాళ్ళకు వాళ్ళుగా ఎక్కడన్నా కార్యక్రమం చేసినప్పుడు సందర్భాన్ని బట్టి మేము పోయినాం. అన్నిసార్లు పోయినామని మీరు అనటం కూడా అట్లా కరెక్ట్ కాదు. ఆ సమస్య మీద స్పందించిన మాటగా 100% కరెక్ట్. నిర్ద్వందంగా నేను కూడా చెప్పదలిచింది ఏంటంటే సమస్య ఉన్నప్పుడు తప్పకుండా స్పందించినాం. నేను చెప్తున్నా, స్వభావం మారుతుంది. మారినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి స్థూల రాజకీయ అవగాహన రీత్యా ఎట్లా చేయాలనేది మా అంచనా మాకు ఉంటుంది కదా, మా పద్ధతుల్లో మేము చేస్తాం కదా.
సార్ మీరు నిరుద్యోగుల పక్షాన గతంలో అంటే నేను అన్ని చోట్లకి వెళ్ళలేదు, కొంతవరకు మా మీరు అన్ని చోట్ల అని నేను అనలేదు. అదే నిరుద్యోగానికి సంబంధించి మీరు 2015-16 నుంచి మా చర్చ మొదలై 2015లో అప్పుడు మేము ఎందుకు ఇది టేకప్ చేసినామంటే ఇది కొంత ఆందోళనకరంగా ఉంది యువకుల పరిస్థితి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను హరగోపాల్ సార్ ఒక పని మీద చిక్కడపల్లి లైబ్రరీకి పోయినాం. అక్కడ గెరావ్ చేసాను మమ్మల్ని. అప్పుడు గెరావ్ చేశాను, నువ్వు ఎందుకు మాట్లాడతలేవని. అంటే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పినాం. మేము టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మీటింగ్ అయినప్పుడు 2000 మంది పిల్లలు వచ్చిండ్రు, మా దగ్గరికి వచ్చిండ్రు. ఆర్ట్స్ లా కాలేజీలో మీటింగ్ అయినప్పుడు అక్కడ గెరావ్ చేశాను. అసంతృప్తి పిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో వ్యక్తం చేస్తుంటారు. ఆందోళన ఎట్లా చేయాలనేది మా పద్ధతుల్లో మేము చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా మా పద్ధతుల్లో మేము ఆందోళన చేసుకుంటూ వచ్చాం. సార్ ఇక్కడే క్వశ్చన్, మీరు మీ పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నాము, మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాము మాట్లాడుతున్నామని మీరు అంటున్నారు. బట్ నిరుద్యోగులు ఏమంటున్నారంటే కోదండరామ్ గారు 8 ఏళ్ల పాటు మాకు కోదండ రాముడు లాగా ఉన్నారు, బట్ ఇప్పుడు దండగా రాముడు అయ్యారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాయి. వాళ్ళ ఇప్పుడు నేను చెప్పిన 15లోనే ధర్నా చేసిండ్రు, మమ్మల్ని గెరావ్ చేసిండ్రు. ఇవాళ కొత్తగా కాదు, అది 15లోనే అది జరిగింది. అది అప్పుడే ఊరేగింపులు తీసిండ్రు, అడిగినరు. అప్పుడే లా కాలేజీకి పోతే నన్ను చుట్టుముట్టిండ్రు. సెమినార్ జరగనీయలే కదా, సరే వీళ్ళకి ఇబ్బంది ఎందుకని నేనే సెమినార్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. ఇవాళ కొత్త విషయం కాదంట. అయితే అంటే అప్పుడు అంటే అసంతృప్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి అసంతృప్తి ఉన్నంత మాత్రాన మనం వాళ్ళని తప్పు పడతామా? పట్టట్లేదు. వాళ్ళ పద్ధతి వాళ్ళు అడుగుతున్నారు, నా పద్ధతి నేను దాన్ని టేకప్ చేయాలి, అది నా బాధ్యత. ఎందుకు అట్లా టేకప్ చేస్తారు? నేను ఆ వివరణలన్నీ నేను ఇక్కడ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. అయితే సార్ ఇంకొక క్వశ్చన్, మీరు ఆ నిరుద్యోగుల సమయంలో కాల్ చేసినప్పుడు మీరు అందులో నాది పోస్ట్ మ్యాన్ పదవి, నేను ప్రభుత్వానికి మీ ఆందోళనను ఆవేదనను నేను వ్యక్తం చేస్తా అని మీరు ఒక మాట అంటారు అందులో. అయితే ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని ఒక చైర్మన్గా ఉండి కొనసాగించిన వ్యక్తి పోస్ట్ మ్యాన్ అనే ఒక చిన్న పోస్టు చెప్పుకోవడానికి ఏంటి? ఎందుకంటే ఎవరైనా ప్రమోషన్ ఉంటుంది, బట్ ఎందుకు కోదండరామ్ గారు చైర్మన్ నుంచి పోస్ట్ మ్యాన్ పదవికి తగ్గించుకొని చెప్పుకోవాల్సి వచ్చింది? నేను వారదే, గవర్నమెంట్కు ప్రజలకు మధ్య వారదే. నేనేమన్నా ఆడ చైర్మన్నా? గవర్నమెంట్ నా చేతిలో ఉందా? మీకు అర్థమైతలేదు కొన్ని విషయాలు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము పదవిలో లేం. విన్నారా? దానికి నేనేం సిగ్గుపడతలేను. మేము ప్రజల పక్షాన ఉన్నాం. అప్పుడు కూడా ఎంత సీరియస్గా ఉన్నామో ఇప్పుడు కూడా ప్రజల పక్షాన అంతే సీరియస్గా ఉన్నాం. ప్రజల పక్షాన లేనటువంటి వాడు పోస్ట్ మ్యాన్గానే పనిచేస్తాడు. అప్పుడు కూడా పోస్ట్ మ్యానే. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి, కన్వే చేయటానికి ఏం పద్ధతులను ఉపయోగించాలి, తెలియజెప్పటానికి ఏ మార్గాన పోవాలి అనేది పరిస్థితులను బట్టి కార్యక్రమాలను నిర్ణయించుకున్నాం. ఎప్పుడైనా కానీ మా బాధ్యత, ప్రభుత్వములో లేనివాడు, నేను లేను కదా, ఉన్నానని మీరు అనుకుంటే ఇప్పటి నుంచి అనుకోకండి. అది నేను లేను, ఈ వాస్తవం మీకు తెలియాలి. ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. మాట అడిగినాక నేను చెప్పేది వినకుండా ఇక్కడ విషయం ఏంటంటే మీరు నన్ను క్లారిఫికేషన్ అడగటానికే పిలిచిండ్రు కదా, అంతే కదా మీ బాధ్యత. మీరు అడగండి, నేను చెప్పేది వినండి. మీరు నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఇది ఇద్దరం వాద ప్రతివాదులం కాదు. వాద ప్రతివాదులం కాదు. మీ పాత్ర మీకు తెలవాలి, నా పాత్ర నాకు తెలవాలి. తెలిసి వ్యవహరిస్తే మీకు కూడా మంచిది, నాకు కూడా మంచిది. ఇందులో చాలా కీలకమైందంటే బయట ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా నైతికపరమైన ఒత్తిడే పెట్టగలుగుతారు, అంతకు మించి చేయరాదు. మేము పొత్తు పెట్టుకొని ఉండవచ్చుగాక, కానీ మేము గవర్నమెంట్లో లేం. గవర్నమెంట్తో ఇప్పటికీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. గవర్నమెంట్ చేసే మంచి పనులలో మా వంతు సహకారం అందిస్తాం. గవర్నమెంట్తో నేను చాలాసార్లు, 100 సార్లు నేను చెప్పిన విషయం ఏంటంటే చర్చలు సంప్రదింపులకు మాకు ఇదివరకు అవకాశం లేదు. గవర్నమెంట్ దగ్గరికి పోయి చెప్పటానికి అవకాశం లేదు. ఆయన కోటలో గడిలో కూర్చునే, వంటి స్తంభం మీద కూర్చుని ఎవరిని గెలవకపోయే. మంత్రులను కలిస్తే మాకేం సంబంధమయ్యా, మేము ఏం చేయగలుగుతాం, ఆయనకు చెప్పుకోపో, మీకు తెలియని కొత్త ఆయన అని వాళ్ళు సమాధానం. గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేల దగ్గరికి పోతే మేము ప్రయత్నం చేస్తున్నామే కానీ మాతో అయితలేదు అని నన్ను చెప్పని కంప్లీట్ చేయని, నన్ను కంప్లీట్ చేయని. ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చొని అడుగుతారు, నేను ఒక్కరిని సమాధానం. కాబట్టి సమాధానము న్యాయసమ్మతంగా వినాలి. అది వినటం మీ బాధ్యత, చెప్పటం నా బాధ్యత.
మీరు అడుగుతారు, అడిగినాక నేను చెప్పాలి, చెప్పిందాక మీరు వినాలి. వినకుండా మీరు ఒకరి తర్వాత ఒకరు అడుగుతామంటే నేను సప్పడిగా కూర్చుంటాను, నాకు పోయేది ఉంది కదా. అట్లా 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 నడపకండి, అట్లా నడపదలుచుకుంటే ప్రయోజనం లేదు. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా అంతే. ఇప్పుడుకు అప్పటికి ఒక తేడా ఏంటంటే మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది, దర్వాజాలు తెరిచి ఉన్నాయి. ఇది ప్రయత్నం చేస్తాము, మాతో ఇది అవుతుంది, లేకపోతే ఏం చేయమంటారు అని అడిగేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడటానికి, చెప్పటానికి, పరిష్కారం సాధించటానికి మనం ఒక ప్రయత్నం చేస్తాం. ఆ సత్సంబంధాలు ఈ ఒక్క విషయమే కాదు కదా, చాలా అంశాల మీద మేము నిరంతరం గవర్నమెంట్తో చేయవలసిన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం, మాట్లాడతాం. యువకుల విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో కూడా మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా కొనసాగిస్తాం. పరిష్కారం దొరుకుతుంది అనుకుంటారా? పరిష్కారం కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకాయి. రకరకాల కారణాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా. మనం అన్నీ చర్చించుకోవటానికి ఇది వేదిక కాదు, కానీ చెప్తాం, అన్నీ చెప్తాం. కొన్ని అవుతాయి, కొన్ని కావు. కానప్పుడు మనం ప్రతిసారి ఇక దాన్ని మొండి పట్టుదల పట్టకుండా కాలేదని కూడా వదిలిపెట్టాం, దానికి ఇంకొక రూపంలో పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తాం. ఈ పరీక్ష వాయిదా పడదు, ఇంకేదన్నా పరిష్కారం ఉందా, రేపటి దినాన్ని ఇంకేమన్నా చేయొచ్చా అనేది కూడా ఒక ప్రయత్నం చేస్తాం. ఒక ప్రయత్నం చేసి న్యాయం సాధించేటువంటి కృషి అయితే కొనసాగిస్తాం. కొన్ని అవుతాయి మనం అనుకున్నట్టుగా అవుతాయి, కొన్ని చట్టపరంగా వీలుగావు. మనం పట్టుబడితే ఏమవుతుందంటే ఇరిగిపోతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరే నాదేం పోయేది ఉందని ప్రకటన చేస్తారు, తర్వాత ఆ ఎగ్జామ్కి ముందుకు పోదు, రద్దు అవుతుంది. రద్దు అయిన తర్వాత ఎవరికి జరిగే న్యాయం ఏమీ లేదు కదా దాంట్లో. కాబట్టి కొన్ని సాధ్యం కావు, చట్టపరంగా మనం వినవలసి వస్తుంది. కొన్ని మనం అనుకున్న విధంగా పరిష్కారం దొరకదు, కొన్ని మనం అనుకున్న పద్ధతుల్లోనే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఏ పద్ధతుల్లో ఉంటే ఆ పద్ధతుల్లో పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్కు మేము ఒక విషయం చాలా సూటిగా స్పష్టంగా ఏం చెప్తున్నామంటే, పిల్లలు మన వాళ్ళే, పౌరులు కదా, మామూలు నాగరిక పౌరులు. ఒక మాట, నాగరిక పౌరులు వాళ్ళు తోని సంభాషణ గవర్నమెంట్ కూడా నడపగలిగితే, ఆఖరిలో రేవంత్ రెడ్డి గారు ఆ మాట చాలా బాగా చెప్పిండ్రు. మాట్లాడతాము, ఏదున్నా మీరు మంత్రులను కలవండి, చెప్పండి, మేము మీరు చెప్పే విషయాలను వింటాము, విని మా వంతు ప్రయత్నం మేము చేస్తామని అన్నారు. ఆ దృష్టికోణాన్ని కొనసాగిస్తే చాలా పిల్లలకు లాభం, గవర్నమెంట్ కూడా మంచిది. ఒక్క నిమిషం. అయితే మీరు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు మీరు ఒక మాట అన్నారు, గతంలో ముఖ్యమంత్రి గారు కోటలో ఉంటుండే, గడిలో ఉంటుండే, కలవడానికి గువిలో కాకపోతుండే, మంత్రులను కలిస్తే మేము చేయలేమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. మీరు ఈ నిరుద్యోగ సమస్య తీసుకొని, ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగులలో ఉన్నది ఒక 3 ప్రధానం సార్. ఒకటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించింది ఒకటి, ఇంకొకటి డిఎస్సికి సంబంధించింది ఒకటి, జియో 46కి సంబంధించింది ఒకటి. ఈ 3 ప్రధానమైనటువంటి ఇష్యూస్ని తీసుకొని మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, మీరు ఎన్నిసార్లు చర్చించారు? ఇప్పుడు ప్రతిదీ మీరు ఆ పద్ధతుల్లో అడిగితే, శంకర్ గారు అది పద్ధతి కాదు, అది నువ్వు ఎన్నిసార్లు పోయినావు, పోతే ఏమన్నాడు, ఇవన్నీ మీరు అడిగితే ఎట్లా? నా పద్ధతుల్లో నేను కన్వే చేస్తా. కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఆ రకంగా మీరు ఇంటర్వ్యూ చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి, ఎవరికి లాభం అవుతుంది? రహస్యంగా చర్చలు ఈ విషయాలని నిరుద్యోగులు మీరు అట్లా మాట్లాడకండి. అట్లా మాట్లాడదలుచుకుంటే నేను పోతాయి మీ పద్ధతి లేదు. శంకర్ గారు విషయం ఏంటంటే, మీరు ప్రశ్న అడగండి, నువ్వు ఎప్పుడు పోయినావు, తేదీ చెప్పు, ఏ నిమిషం కలిసినావు, ఆయన ఏమన్నాడు, ఇట్లా మాట్లాడితే ఏం లాభం అండి? నేను చెప్పేటివి ఉంటాయి, చెప్పకూడని ఉంటాయి. అన్నీ మీతో నేను ఎందుకు చర్చ చేస్తా? చెయ్యను నేను కొన్ని. సార్, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించే పెయిడ్ ఆర్టిస్టులని, లేదంటే అడ్డా కూలీలని ఏదన్నా తప్పండి అన్నారు. ఈ మాటలతో అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నారు ఈ ఆందోళన అనేసి అన్నారు. ఈ మాటలతో మీరు ఏకీభవిస్తారు? అట్లనే ఇంకోటి సార్, ఇప్పుడు విషయం ఏంటంటే, అట్లా నేను మళ్ళా ఇంతకు ముందే చెప్పిన, నిరుద్యోగులు కూడా పౌరులే, వాళ్ళ డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లే. ఏ డిమాండ్లు అయినా పరిష్కార యోగ్యం ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం పరిశీలించాలి, సంప్రదించాలి. సంప్రదించేటప్పుడు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి రకరకాల పద్ధతుల్లో తీసుకుపోతాం. కొన్ని నేనే కలుస్తా, కొన్ని వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తాను. ఇట్లా కాదు సార్, ఈ సమస్య ఇబ్బంది ఉంది, మీరు పెద్దలుగా ఒక మాట ప్రభుత్వానికి చెప్పండి అని కొందరు పెద్దలకు చెప్తాం, కొన్ని మంత్రులకు చెప్తాము. ఎట్లయినా చర్చకి ఇట్లా నడవద్దు, ఇట్లా పద్ధతి కాదని చెప్తాం. రకరకాల పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను ఎట్లా చెప్పగలుగుతానండి? అవి పద్ధతి కాదు. అంటే
సమస్య చేస్తున్నా ఈ కూడా- ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్గా ఏ మంత్రిని అడగట్లేదు నిరుద్యోగులు, ఎవరిని అడగట్లేదు. మేము ఫీల్డ్కి అడుగుతారు. ఎవరిని అడగట్లేదు. కోదండరామ్ గారు ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేరు అనేటువంటి ప్రశ్ననే ప్రధానంగా వస్తుంది సార్. మీకు వస్తున్నది. మీకు- మీకు మీకు అధికారం ఉందని మేము ఇప్పుడు చెప్పట్లేదు. శంకర్ భాయ్, నేను పావు గంట సేపు నీకు సమాధానం చెప్పిన. కోదండరామ్ మౌనంగా లేడు. కోదండరామ్ ఆ డిమాండ్లు మేము వాళ్ళకు మద్దతు లేమనేది కరెక్ట్ కాదు. నా వంతు ప్రయత్నం పరిస్థితిని బట్టి మేము ముందు కూడా చేస్తున్నాం, ఇవాళ కూడా చేస్తున్నామని చెప్పిన. అయినాక కూడా మీరు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చర్చలు నడిపితే ఏం ప్రయోజనం చెప్పండి. ఇట్లా చేయకండి మీరు. రైట్ సార్. అంటే ఉద్దేశం అది కదా సార్. ఆ కోదండరామ్ గారు అంటే తెలంగాణ సమాజం మొత్తంలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నది. జేఏసీ చైర్మన్గా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా. బట్ ఇప్పుడు అదే వ్యక్తిని సమాజంలో ఒక ఏమంటారు నిరుద్యోగులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నాడనే ఒక ఆ భావం వచ్చింది. అది మా బాధ. మీరు ఇంకో నేను అనేది ఏంటంటే ఈ రకంగా ధర్నా 2015లో కూడా చేసిండ్రు, ముట్టడి చేసిండ్రు, నన్ను హరగోపాల్ సార్ను ఘెరావు చేసిండ్రు. నేను చెప్తున్నా కదా, నేను 3 ఉదంతాలు కూడా మీకు చెప్పిన. ఇవాళ కొత్తగా కాదు. బాధ కలిగినోడు వస్తాడు, గొడవ చేస్తాడు, అడుగుతాడు. అడగటానికంటే నాతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా వాళ్ళు అడుగుతారు. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాళ్ళు తప్పు, వాళ్ళ డిమాండ్లు అబద్ధము, ఇక నేనేం అంటలేను. నేను ఆ మాట కూడా గతంలో అనలే. ఏవైనా డిమాండ్లు ఏవైనా కావచ్చు కాక పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు సరి అయిన పద్ధతి. వ్యతిరేకత అనేది మనము రాజకీయ దృక్పథం తీసుకున్న టీఆర్ఎస్ పట్ల ఒక అభిప్రాయము గవర్నమెంట్కు ఉండొచ్చు, నాకు కూడా ఉంది. ఎందుకంటే చాలామంది పిల్లల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి నీతులు చెప్తానంటే నేను వినటానికి సిద్ధంగా లేను. నేను సిద్ధంగా లేను. ఆ పిల్లలు నేను వాళ్ళ ఇళ్ళకి పోయినా, వాళ్ళ సంగతి చూసినా, వాళ్ళ పరిస్థితి చూసినా, ఉద్యోగాల కోసం ఇన్ని ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్లు చెప్పమంటే అబద్ధాలు చెప్పినటువంటి వాడి మాట నేను వినటానికి సిద్ధంగా లేను. 1,34,000 పోస్టులు మేము భర్తీ చేసినామని అబద్ధాలు ప్రచారం చేస్తే, చర్చకు రండి పిలిస్తే ఒక్కనాడు సమాధానం చెప్పలేదు. తెల్లారి మళ్ళీ అబద్ధాన్ని ప్రచారం చేశారు. మళ్ళీ నేను అవన్నింటినీ నేను ఎట్లా వింటానండి? వాళ్ళు పక్కన కూర్చొని నేను ఎట్లా మాట్లాడగలుగుతా? నేను మాట్లాడితే న్యాయం అవుతుందా? అది నేను విడిగా ఏది చేసినా నా ప్రయత్నం నేను చేస్తా. అంటే సమస్య ఏమవుతుందంటే సార్, ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడమే ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పనిష్మెంట్. ఎవరికైనా కానీ ఒక రాజకీయ పార్టీని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టడం, ఇలా కేసీఆర్ని తీసుకుపోయి ఇంట్లో పరిమితం చేసిరంటే దానికి ప్రజలు వేసినటువంటి శిక్షనే కదా. ఈ నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ శిక్ష వల్లనే వాళ్ళు ఇలా అధికారం కోల్పోయారు. వాళ్ళు చేసినటువంటి మిస్టేకే మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా చేయడం వల్ల అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్డెక్కుతున్నారు అనేటువంటి ప్రశ్న నుంచి వస్తున్నటువంటి ఇవన్నీ సార్. అంటే శంకర్ భాయ్, నేను మళ్ళీ చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఇంటలో నువ్వు నేను చెప్పేది. నేనేమన్నా సమస్య స్వభావం మారింది అన్నానా? దృష్టిలో పెట్టుకో దాన్ని సీరియస్గా. ఇవాళ ఉన్న సమస్య స్వభావం వేరు. అర్థమైందా? ఎట్లనైనా నువ్వు ఇక్కడ జర్నలిస్ట్గా వచ్చి కూర్చున్నావు, నువ్వు అట్లా మాట్లాడితే నేను ఏం చెప్పాలి? అవును ఆయన, నేను చెప్పేది కాదు, నేను చెప్పేది విను. నువ్వు గొడవ పెట్టుకోవడానికి వస్తే నేను లేచి వెళ్ళిపోతా, మీ ఇష్టం. పద్ధతి కాదు. ఇప్పుడు మీకు శంకర్ భాయ్, నేను మళ్ళా కూడా మీకు స్పష్టంగా చెప్తున్నా, నేను ఆమెకు సూటిగా చెప్పినా, మీరు టీఆర్ఎస్ అనుకూలమైన ఛానల్ మీది, మీ దగ్గర వచ్చి మేము కూర్చుంటే మేము మాట్లాడలేమంటే మీరు ఇట్లా మాట్లాడడాన్ని నేను యాక్సెప్ట్ చేయండి. ప్లీజ్ 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 కూర్చోండి. అంటే మీరు అట్లా ఒక ఛానల్ ఒక దానికి ఎట్లా చేసుకుంటారు సార్? నేను నీతో ముందు చెప్పలేదు సార్. నేనేమంటున్నా, మీరు కూర్చోండి సార్, 2 నిమిషాలు కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్. ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. మీరు 10 మంది కూర్చొని నా మీద దాడికి వస్తే దాడి అనేది ఏం లేదండి, మీకు గౌరవిస్తాం. మీరు అసలు ఇదే నా పద్ధతి. నేను ఒక సమాధానం చెప్పినాక వాడు నిరుద్యోగి కాదా? నాకు తెలియదా? సమస్య స్వభావం వేరంటే నీకు అర్థమైతే లేదా? సమస్య స్వభావం వేరని అంటలేనా? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళని వినాలనే అంటున్నా. నేను అన్నానా లేదా? అన్నాక నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఏమొస్తున్నా చెప్పు. ఏ పద్ధతిగా శంకర్ అంటే మీరు రెండోసారి ఇట్లనే జరిగింది. ఒక పార్టీకి మమ్మల్ని ముడిపెట్టడం అనేది నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు ఏదన్నా ఇంకో 10 నిమిషాల్లో ముగించండి. యా ప్లీజ్. అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు, మాకు అది అర్థమవుతుంది. కానీ అంటే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే సార్, ఇప్పుడు కోదండరామ్ గారినే ప్రధాన ఇప్పుడు శంకర్, నేను ఏమి ఇబ్బంది పడతలేను,
కానీ మీరు అడుగుతున్న ప్రశ్నల తీరు కరెక్ట్గా లేదు. మీరు ఒక పక్షం తీసుకొని దాడికి దిగుతున్నట్టుగా ఉంది. మీరు ఒక పక్షం అయితే చెప్పండి, ఇద్దరం మాట్లాడుకుందాం, కెమెరాలు బంద్ చేయండి, అట్లా మాట్లాడుకుందాం. ఇది కెమెరాలు బంద్ చేయండి. మీకంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళని కూడా ఇట్లనే అటాక్ చేసినాం సార్. ఏం అటాక్ చేసినారో ఏమో నాకేం తెలుసు, నేను చూడలేదు. మీరు చూడండి సార్, ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి, ఇట్లనే అటాక్ ఏదున్నా కానీ ఒక పక్షం తీసుకోకండి. ఒకటి రెండు, నాకు మీరు ఒక ప్రశ్న అడిగేటువంటి అవసరం మీకుంది, బాధ్యత మీది. నేను సమాధానం చెప్పినాక కోడిగుడ్డు మీద ఈకలు Right, sir. కాదు, నేను గవర్నమెంట్ కన్వే చేస్తా అని చెప్పినాక మీరు ఎప్పుడు కలిసినావు? వాడు నిరుద్యోగి కాదా? నాకు తెలియదానే? నేను చెప్పేది నువ్వు వింటలేవు. నువ్వు నేనేమంటున్నా, సమస్య స్వభావం వేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్య కూడా పరిష్కారాలు వెతకాలి. వెతకపోవటము, వాళ్ళను కూడా బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని విద్యార్థుల మీద ప్రదర్శించటం కరెక్ట్ కాదని కూడా నేను చెప్పిన. ఇంకా చెప్పినాక కూడా నువ్వు మాట్లాడితే అట్లే మాట్లాడితే ఏం లాభం? కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీరు ఏమన్నా అడగండి, నేను సమాధానం చెప్తా. నేను ఏమంటున్నా, ఇద్దరూ ఒకటి కాదు. విద్యార్థులు, పౌరులు వాళ్ళు అడిగే ప్రశ్నల పట్ల సానుకూలంగా ప్రభుత్వం వినాలి, స్పందించాలి. రాజకీయ పక్షాల పట్ల మీకుండే వైఖరి వేరు. ఈ రెండింటిని వేరు చేసుకోకపోతే సమస్య వస్తుందనే మాట నేను చాలా సూటిగా చెప్పిన కదా. రైట్ సార్, అంటే మేము ఇంకా చాలా విషయాలు అనుకున్నాము, మరి మీరేమో కొంచెం తొందర పెడతా ఉన్నారు. రేవంత్ గారు ఇప్పుడు నిరుద్యోగ సమస్యలను తొందర నేను పెడతలేదు, నువ్వు సరిగ్గా అడుగుతలేవు. నిరుద్యోగ సమస్యలు ఇంకా ఆపేదా అంటే మీన్స్ ఒకటి లాస్ట్ నిరుద్యోగుల పక్షాన మీరు అంటే మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీని చూడాలి. నాకు చాలా మంది అశోక్ నగర్ పోయినప్పుడు చెప్పినటువంటి మాట, అంటే మీరు నమ్ముతారా నమ్మరా, నేను ఇంకొక మాట కూడా చెప్పిన, నిరుద్యోగులు ఇది మొదటిసారి అసంతృప్తి వ్యక్తం చేయట్లేదు. మా మీద ధర్నా చేసిండ్రు, గెరావ్ చేసిండ్రు, అవన్నీ కూడా మేము భరించినాము, అప్పుడు అవన్నీ చూసినాము. ఇవాళ రెండోసారి వాళ్ళ ఒత్తిడి పెట్టడం వెనకాల వాళ్ళ బాధ నుంచి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మేము దాన్ని తప్పుపడితే నా మూర్ఖత్వం అవుతుంది. తప్పకుండా గవర్నమెంట్ స్పందించట్లేదు, మీలాంటి మేధావులు మేము మాట్లాడుతున్నామని చెప్పిన కదనే, మాట్లాడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే సమస్య స్వభావం వేరు, అది మీకు అర్థమైతలేదు. సమస్య స్వభావం వేరు. ఒక నోటిఫికేషన్ రాకపోతే దానికి ఒత్తిడి పెట్టడానికి చాలా దూరం పోవాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్ గీతేది కాదు, గీతేది జరపాలి అనుకున్నప్పుడు రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. మొత్తం మనం ఒక్కలమే కూర్చొని నిర్ణయం తీసుకొని ఇది ఎందుకు చేయమనేటట్టు ఉండదు. నోటిఫికేషన్ రాకపోతే అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్ష తేదీలకు సంబంధించినటువంటి చర్చ, అంటే ఆ నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఎన్ని పోస్టులతో ఇచ్చిందో అన్నే పోస్టులతో ఇచ్చింది, పెంచుతామన్న పోస్టులు పెంచలేదు, చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి స్వభావం మారింది. మీరు చెప్పినట్టు కరెక్టే. అప్పుడేమో నోటిఫికేషన్లు ఎన్ని చేసిరు, ఇప్పుడేమో లాస్ట్కి వాళ్ళు దిగిపోయి పేపర్ లీకేజ్ జరిగింది. అప్పుడు లీకేజ్ ఒక్కసారి కాదు, 2 సార్లు ఎగ్జామినేషన్ సరిగా జరపలేదు. ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంత మనోవేదన ఉంటుందండి, మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా కీలకం ఏంటంటే అంత మనోవేదన ఉన్న పిల్లల కోసం పరీక్ష వాళ్ళు ప్రకటించిండ్రు. గ్రూప్ 1 పోస్టులు పెంచినరా? 60 పోస్టులు పెంచారు. ఎన్ని పెంచినరా? ఇది ఇంతవరకు ఇన్ని పోస్టులు ఎన్నడూ రాలేదని స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట, నేను అంటున్నది కాదు. డిఎస్సి పోస్టులు పెంచినరా? గ్రూప్ 2 పోస్టులు వాళ్ళు పెంచకపోవటానికి కారణం ఏంటంటే త్వరలోనే 2వ గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తామనేది ఒకటైతే, రెండవది చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఇప్పటికిప్పుడు మళ్ళా మనం గ్రూప్ 2 నోటిఫికేషన్ పోస్టులను పెంచడం వీలు కాదు అనేది వాళ్ళ అంతర్గతంగా ఉన్నాయి. ఇవి కొన్ని చెప్పరాదు బయటికి, ఎందుకంటే రకరకాలుగా నమ్మి విషయాలు చెప్తుంటారు. కొన్ని ఏంటంటే మనం సేకరిస్తుంటాం, చట్టపరంగా ఉన్న ఇబ్బందుల్లో కొన్నింటిని మనం అర్థం చేసుకుంటాం. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు గ్రూప్ 2 మాత్రం వాళ్ళ తర్వాత చేస్తాం, ఇవి ఇప్పుడు మళ్ళీ అయ్యేది కాదు, ఒక 6 నెలలో 7 నెలలో వ్యవధి ఇవ్వండి, మేము మళ్ళీ దీనికి నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళకు సమాధానం చెప్పినా కానీ మనం ఏమంటున్నామంటే ఈ 3 ఎగ్జామ్స్లో కనీసం ఈ రకరకాల పరిష్కారాలు ప్రభుత్వం ముందైతే మేము పెట్టినాం. ఇది వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ పరిష్కారానికి వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తామని అంటున్నారు. కొన్ని జరుగుతున్నాయి, అతి త్వరలో కొన్నింటికి ఒక ప్రకటన వస్తుంది, కొన్నింటికి సంబంధించినటువంటి వివరణ అనేది ప్రభుత్వం కొన్నింటిపై నిర్ణయాలు తీసుకుంటారు.
అవన్నీ కూడా జరుగుతాయి. ఇవాళ రేపో ఎప్పుడో వాళ్ళు ఒక ప్రకటన కూడా చేస్తామని అన్నాక కొన్ని ఆగవలసి వస్తుంది, మేము కూడా ఓపిక పట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం అనేది మా నుంచి మేము సీరియస్గానే చేస్తాము. మళ్ళా కూడా చెప్తున్నాం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా కొట్లాడతాం. కానీ నిరుద్యోగ సమస్య మౌలిక స్వభావము, మౌలిక పరిష్కారాల కోసం జరిగే ప్రయత్నము, అది పరీక్షలు ఎట్లా జరపాలనేటువంటి అంశం మీద ఉండేటువంటి చిక్కులు ఇవి రెండు వేరువేరుగా చేసి చూడకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం. మాలాంటి వాళ్ళం ముందు మౌలిక ప్రశ్నలు, ఉద్యోగాలు వేయాలి, నోటిఫికేషన్లు రావాలి, భర్తీ కావాలి, సాఫీగా పరీక్షలు జరగాలి, మౌలికమైన అంశాలు. రెండవది చాలా కీలకమైందంటే దాన్ని నిర్వహణలో ఉన్న చిక్కులన్నింటికి ప్రతిదానికి మనం ముందు ఉండాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలు వాళ్ళ బాధలు వాళ్ళు వ్యక్తం చేస్తారు, పరిష్కారానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే సీరియస్గా మేము తీసుకుంటున్నాము అని మళ్ళీ నేను ఒకసారి మీకు పునరుద్ఘాటన చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి అంటే ఈ నిరుద్యోగకి ఆపేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చాలా బహిరంగ సభల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సింగిల్ లైన్ కామెంట్ చెప్పండి. అంటే ఈ 30,000 ఉద్యోగాలు మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పిన తొలి సంవత్సరంలోనే 2 లక్షల మంది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కౌంటా, లేకపోతే అవి 30,000 కాకుండానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం? అది ప్రశ్న ఎవరిని అడగాలి మీరు నాకు చెప్పండి. మీరు ఎవరిని అడగాలనో మీరు నాకు చెప్పండి. అది అడగవలసింది కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ నాయకులను పిలిచినప్పుడు మీరు ఇట్లా హామీ ఇచ్చింది. మేము మాకుగా తెలంగాణ జనసమితి వీటి మీద మేము మాట్లాడలేదు. ఎన్నికలప్పుడు మాట్లాడలేదు, ఎన్నికలకు ముందు మాట్లాడలేదు, ఎన్నికల తర్వాత మాట్లాడలేదు. మేము చెప్పింది అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది, సుమారుగా 2 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 2 లక్షల పోస్టులు మీరు భర్తీ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పినాం. ఇప్పటికి కూడా 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలి. 1 సంవత్సరంలో అవి అంత తొందరగా అయ్యేటివి కావు. 2-3 ఏళ్ళ సమయం అయినా పడుతుంది. దాన్ని బట్టి అయినా 2-3 ఏళ్ళ సమయంలో భర్తీ చేసినా ఇబ్బంది లేదు. 1 సంవత్సరంలో భర్తీ చేయాలనే ప్రయత్నంలో ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అన్ని ఎగ్జామ్స్ తేదీలు దగ్గరికి వచ్చినాయి, మాకు సమయం చాలదు, వాయిదా వేయండి, అయ్యేవి కావవి. టెక్నికల్గా కూడా అది అయ్యేది కాదు. 2 ఏళ్ళు అట్లా సమయం పడుతుందో, 3 ఏళ్ళు సమయం పడుతుందో, మొత్తానికి దానికి సమయం పడుతుంది. ఆ సమయం పట్టినా పర్వాలేదుగా, కానీ ఈ పోస్టుల భర్తీ కోసం వాళ్ళు చర్యలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. సార్ ఒక క్వశ్చన్. సో మీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫైల్ గవర్నర్ దగ్గర ఉంది. రేపో మాపో మీరు ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఇంకోవైపు ఏమో మీరు విద్యాశాఖ మీకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మీకు హామీ ఇచ్చారంటున్నారు. మిమ్మల్ని ఫ్యూచర్లో విద్యాశాఖ మంత్రిగా చూడొచ్చా? మీ ప్రశ్నల సమాధానం కూడా ఉన్నది. మీరు ప్రచారం అని అన్నారు, అది ప్రచారం, వాస్తవమైన రోజు చూద్దాం. రైట్ సార్. ఇక పరిపాలనకు సంబంధించి వస్తే ఇక నిరుద్యోగులు ఎంత పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన 7 నెలలు అయిపోయి 8వ నెల నడుస్తూ ఉంది. అంటే ఎలా ఉంది, మీకు సంతృప్తినిచ్చిందా? ఎందుకంటే గతంలో కూడా మీరు మాట్లాడారు 1-2 సార్లు సమయం ఇద్దాం వాళ్ళకని చెప్పేసి, మన ఇంటర్వ్యూలో కూడా మీరు 1-2-3 సార్లు మాట్లాడారు. కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఇన్స్టెంట్గా కొన్ని వస్తూ ఉన్నాయి, కొన్ని తాత్కాలికమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిపాలనకు సంబంధించి. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? 7 నెలల పరిపాలన ఎలా ఉంది? మీరు గమనించిన ఏంటివి ఇందులో? ఒకటి ఏంటంటే ప్రభుత్వము అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా పోతున్నారు, అప్లికేషన్లు ఇస్తున్నారు, మంత్రుల దగ్గరికి పోతున్నారు, చెప్తున్నారు. ఎక్కడ ఆ ఇబ్బందులు అనేవి లేవు. ఆ ఇబ్బందులు లేవు. అదొకటి మంచి పరిణామం. సెక్రటేరియట్ కూడా ఓపెన్ ఉంటున్నది, ఎవరైనా పోయి అప్లికేషన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. 2 రకరకాల పద్ధతుల్లో ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశము ఉన్నది. కొంత స్వేచ్ఛ ఉంది, ప్రశాంతత ఉంది. ఇవన్నీ కూడా చాలా కీలకం. నిత్యము వేధింపులు మేము చూసినాం. ఎన్నిసార్లు అరెస్ట్ అయినాం. నా మీదే ఒక 6 కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నమోదై ఉన్నాయి. ఆ కేసుల చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. ఎన్నడూ ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెట్టంగానే అరెస్టు చేసినారు. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. అరెస్టులు లేవంటారా? ఎక్కడ ముందస్తు అరెస్టులు ముఖ్యమంత్రి గారు పోతుంటే ఏ ప్లేస్ లో అరెస్టులు లేవంటారా? నేను అనేది ఉండొచ్చు. మొన్నగాక నిన్న ఈ ఇబ్రహీంపట్నం దగ్గర నువ్వే మాట్లాడుతుంటే మొత్తం మాట్లాడలేదు. మీరు అడిగిన దానికి నేను చెప్పినాక మీరు అడగాలి. లేవు ఇప్పుడు మున్పట్టి స్థాయిలో, మున్పట్టి రకంగా ఇప్పుడు వేధింపులు అనేవి లేవు. వేధింపులు తగ్గినాయి. ఫోన్ ట్యాపింగ్లు అస్సలే లేవు.
నేను చూసిన కదా, నువ్వు చూడలేదు, నువ్వు అనుభవించలేదు, నువ్వు సుఖంగా ఉన్నావు కాబట్టి కొన్ని నీకు అర్థం కావు. నేను అనుభవించిన, దాన్ని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే కదలనీయలేదు, ఎన్నడూ కూడా మమ్మల్ని కదలనీయలేదు. మా ఫోన్లు నిరంతరం ట్యాప్ చేసిండ్రు, ఏదన్నా మాట్లాడుకోవాలంటే ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మా వెంట ఉన్నటువంటి వాళ్ళని రకరకాలుగా వేధింపులకు గురి చేసిండ్రు, సంస్థను నడపనీయలేదు, రాజకీయ అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశమే లేదు. అది ఆ వేధింపులు ఎక్కడనండి, మీరు అవి చూడలేదు. 6 కేసులు నా మీదనే ఉన్నాయి అంటున్నా కదా. మీరు ఒక్కరోజు ఈ నాంపల్లిలో ఎక్సైజ్ కోర్టు అని ఉంటుంది, అక్కడ పొలిటికల్ కేసులన్నీ ఉంటాయి. మీరు ఒక్కరోజు ఆడ నిలబడండి, ఒక్కొక్కరిని 2 సార్లు 3 సార్లు పిలుస్తుంటారు ఒక్కొక్క రాజకీయ నాయకుడిని. అన్ని కేసులు పెట్టి వేధించిన సందర్భం అది. ఇవాళ లేవు అవి, ప్రశాంతత ఉంది. ప్రజాభవన్ గేట్లు తీసిండ్రు, మీరు పోయి అక్కడ పోయి అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసులు బెదిరింపులు లేవు కానీ దాడులు ఉన్నాయి, జర్నలిస్టుల మీద దాడులు ఉన్నాయి, కేసులు పెట్టి బెదిరించడం ఉన్నాయంటే మీరు చెప్పండి. ఇక నన్నెందుకు అడుగుతావు? మీరు వార్త కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులను కూడా అరెస్ట్ చేస్తున్నారు, చొక్కాలు దింపి కొడుతున్నారు. అది నిర్బంధం కదా. నేను అనేది ఏంటంటే, నేను చెప్పినవి మీరు ఇదివరకు అనుభవించలేదు కాబట్టి మీకు తెలియట్లేదు. ఇప్పుడు మనం అనుభవించాలి అన్ని కలిపి. నన్ను ఏమంటావు శంకర్, ఇది పద్ధతేనా? నువ్వు అడిగే పద్ధతి ఏమన్నా పద్ధతిగా ఉందా? కాదు, నువ్వు అడిగేది ఏమన్నా పద్ధతిగా ఉందా? అది పద్ధతేనా అట్లా మాట్లాడటం? నేను ఒక గెస్టు, మీ ఇంటికి మర్యాదగా వచ్చిన మర్యాదను నువ్వు పాటించకపోతే ఎట్లా నువ్వు మాట్లాడేది? నువ్వు ఇట్లా కాదు, ఇక నువ్వు జర్నలిస్ట్గా ఎట్లయితే నువ్వు ఎట్లా ఎదుగుతావో నాకు అర్థమైతే ప్రశ్న అడగడం అట్లాగా అడిగే పద్ధతి ఉంటుంది. అయితే నన్ను అరెస్ట్ చేయొచ్చా? ఇదేమన్నా ప్రశ్న? అది మీరు అనుభవించలేదు అంటే ఇప్పుడు అనుభవించండి అనే ఉద్దేశం నేను కాదు కదా. అదే ఉద్దేశం, అది ఉద్దేశమా? అది నేను మిమ్మల్ని అనుభవించమని అంటున్నానా? ఇప్పుడు పోయి అరెస్ట్గా అంటున్నానా? అన్నానా? నేనేమన్నానంటే అది చూసినా కాబట్టి తేడా ఏందనేది నాకు అర్థమవుతుందని అన్నా. అవునా కదా? దాని అర్థం అంతే కదా. శంకర్ భాయ్, ఏవైనా కొంచెము నేను నా వయస్సుకు నేను 69 ఏళ్ళు, నా 68 దాటినాయి, నేను 69 నడుస్తున్నా. వయసుకైనా మర్యాద అయితే మేము అనుభవించాలా? ఏంది అది నువ్వు అడిగే పద్ధతి? ఏమన్నా మర్యాదనా? సార్ మీరు ఏమనుకోవద్దు, మా ఉద్దేశం అది కాదు. కానీ మర్యాద పాటించాలి. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఏమన్నుంటే ఇంటర్వ్యూ ఆయన చేస్తాడు, మీకు అడుగు వస్తుంది, అడగరాదు, ఎందుకు అనవసరమైన ఇబ్బంది? ఆయన అడుగుతారు, నేను సమాధానం చెప్తా. ఏం ఒక్కరు వాళ్ళు అడుగుతారు, నేను సమాధానం చెప్తా, లేకపోతే ఆయనకు రాసియండి. అట్లేం లేదు సార్, పరిపాలన గమనించలేదు. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో పద్ధతి ఏంటంటే చాలా కీలకం. వచ్చే ముందే నన్ను కొంతమంది హెచ్చరించారు కూడా, చాలా కష్టపడి ఎందుకు పోతున్నావు అని. అంటే ఇట్లా మీరు ఉన్నాయో చెప్తున్నా నేను. నాకు నచ్చినవి అడగమని అంటలేను. భాష, పద్ధతి, వయసుకు గౌరవము, నేను గెస్టును, నా పట్ల నువ్వు అనుసరించాల్సిన వైఖరి మీరనే అంటున్నాం, సారానే అంటున్నాం. అందులో అయితే మేము భరించాలన్నా? ఏంది అది పద్ధతి? నువ్వు అడుగుతున్న పద్ధతి అంటే కేసులు లేవు, ఎక్కడ ఎలాంటివి లేవు, అంత ఫ్రీగా ఉంది అనుకుంటే మీరు చెప్పినటువంటి ప్రజాపాలన ప్రజాభవన్కి వెళ్ళి ఎంతోమంది పేదలు ఆదిలాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా నెలల తరబడి తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం? పోయి అప్లికేషన్ సాల్వ్ కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి లైన్లో నిలబడి, నేను పోయిన ప్రజాభవన్కి, అక్కడ చాలా కీలకం, ఇదివరకు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఆయన దానికి ఇన్ఛార్జు దివ్య ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు అక్కడ బాధ్యులు. చిన్నారెడ్డి గారు ప్రతి సమస్య రాగానే దాని రిప్రజెంటేషన్ ఆయన బాధితుల తరఫున డిపార్ట్మెంట్స్ అన్నీ తిరుగుతున్నాడు. నాలాంటి వాళ్ళతో ఏదన్నా పరిష్కారానికి సమాధానం దొరుకుతుంది అనుకుంటే ఫోన్ చేసి అడుగుతున్నాడు. అడిగి ఏం చేయాలి అని తెలుసుకొని ఏం చేస్తున్నాడు, అక్కడి దాకా రిప్రజెంటేషన్ తీసుకుపోతున్నాడు. ఎక్కువ వరకు ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ సమస్యల పరిష్కారానికి కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ కూర్చొని చర్చలు చేస్తుంది, మాట్లాడింది, రకరకాల సమస్యలు విన్నారు. విన్నాక వాళ్ళు పరిష్కారానికి ఒక ఇంటరిం మధ్యంతరంగా ఒక సూచన చేశారు. తహసీల్దార్కు కొన్ని అధికారాలు ఇచ్చిండ్రు, ఆర్డీఓకు కొన్ని, కలెక్టర్కు కొన్ని ఇచ్చి వచ్చిన అప్లికేషన్లన్నింటినీ తొందరగా పరిష్కారం చేయమని అడిగినరు. ఇదివరకు లేదు ఈ అరేంజ్మెంటు, ఇవాళ ఉన్నది. వెంటనే అన్ని పరిష్కారం అయితే అని కాదు, కానీ ఇట్లాంటి ఏర్పాటు జరిగింది. మంత్రివర్గ సంఘం వేసారు. ఇప్పుడు 317 బాధితులు ఉన్నారు. 317 జీవో బాధితులు
వాళ్ళు గతంలో ఎవరికి చెప్పాలి? వ్యవస్థ లేదు. రాత్రికి రాత్రి వాళ్ళకు ఆర్డరు సెల్ ఫోన్లో పంపించి రాత్రికి రాత్రి పోయి నువ్వు రిపోర్టు చేయకపోతే నీ ఉద్యోగం తీసేస్తామంటే మహిళలకు ఇబ్బంది పడ్డారు. మహిళలు ఇబ్బంది పడి ఆ మహిళలు భర్తనేమో పోతే పోయింది వదిలే అంటాడు, ఆమెకేమో ఉద్యోగం ఒక అస్తిత్వం, ఒక గుర్తింపు. ఆ గుర్తింపును కోల్పోవటానికి ఆమె సిద్ధంగా లేదు. ఆమె సిద్ధంగా లేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకున్నది. అను కనీసం అప్లికేషన్కి ఇక్కడ పెట్టుకొని రాయా మేము వింటాము అనటానికి ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ అప్లికేషన్ పెట్టుకోవటానికి ఆడ ఒక అవకాశం అయితే కలిగింది. మీరు అప్లికేషన్ అన్నారు కాబట్టి ఒక ఆడ నేను చెప్పని Yeah. ఇవాళ ఇట్లాంటివి చాలా విషయాల మీద కమిటీ వేసినారు. కమిటీ ఏం చేసింది, మొత్తం 317 బాధితులతోని సంఘాలతో కూర్చొని ఒకరోజు డీటెయిల్డ్గా మాట్లాడినారు. విడిగా మళ్ళీ సంఘాలతో చర్చ చేశాను. ప్రతి బాధితుడిని అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అంటే ఒక పరిష్కారానికి ఒక మార్గం ఉంది. అది తొందరగా అవుతుందా అంటే తొందరగా కాకపోవచ్చు, కానీ పరిష్కారానికి ఒక మార్గం అయితే ఆడ ఏర్పాటు చేసిండ్రు. ఒక ప్రయత్నం జరుగుతున్నది. ప్రగతి భవన్ అంటే వచ్చి అప్లికేషన్ ఇచ్చి పోవుడు మాత్రమే కాదు. అక్కడ చిన్నారెడ్డి అనేటువంటి వారు, దివ్య గారు, వీరు ఆ అప్లికేషన్స్ను ఫాలో అప్ చేస్తున్నారు. అది కీలకం. ల్యాండ్ ఇష్యూస్ మీద కోదండరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఫాలో అప్ చేస్తున్నాడు. ఇదివరకు ఈ ఏర్పాట్లు లేవు. ఇవి చాలా కీలకమైనటువంటి ఏర్పాట్లు, చాలా కీలకమైనటువంటి మార్పులు. సార్ నాది ఒక ప్రశ్న సార్. అంటే సార్ నా ప్రశ్న కొంచెం పూర్తిగా వినండి దయచేసి. ఒకప్పుడు సార్ స్కూల్లో సార్ దగ్గరికి వెళ్ళి ఒక స్టూడెంట్ ఏదైనా అడగాలంటే భయపడేవాళ్ళు. నడు నీకు తెలియదు నన్ను అడుగుతున్నావారా అని చెప్పేసి ఒక రకమైన బెదిరించో అదిరిచ్చో పంపించేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగాలంటూ కొంచెం భయం అవుతున్నది నాకు. ఎందుకంటే మీరు ఎట్లా కోప్పడతారేనో లేకపోతే మీరు పోతా అని చెప్పేసి మరి ఎరకలేని పిల్లల మీద కోప్పడకపోతే నడుస్తుందా? మీరు కోప్పడచ్చు, బట్ చెప్పాలి కదా సార్. పాఠం కూడా మాకు తెలియని సందేహం ఒక ప్రశ్న అడిగినప్పుడు సార్, తెలియని సందేహం ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్పాలి, మేము వినాలి. మీరు వచ్చిన తర్వాత ఇందాక ఒక మాట అన్నారు సార్, మీరు వస్తూ గమనించారో లేదో మా ఆఫీస్లో ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధిగా అడుగుతున్నాను నేను. మా ఆఫీస్లో మీకు ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ గుర్తులు కానీ కనిపించాయా అంటే ఒక లైవ్ కార్యక్రమంలో మీరు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇది చాలామంది, వేల మంది, లక్షల మంది కోదండరామ్ సార్ ఇంటర్వ్యూ అంటే చూస్తారు. మీరు డైరెక్ట్గా అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది భవ్యమేనా? ఒక సంస్థకి వెళ్తే అట్లా అనొచ్చా? మిమ్మల్ని ఇది ప్రశ్నగా వస్తాయి, ఇది నా విన్నపం అనుకోండి. మా ఛానల్లో ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకంగా అనుకూలంగా, ఏదో బీజేపీ పార్టీకి కానీ అనుకూలంగా వ్యతిరేకంగా స్టిక్కర్లు, పోస్టర్లు, జెండాలు ఏమైనా కనిపించాయా? మీరు ఎట్లా ఆ మాట అంటారు సార్? మీ స్థూలమైన దృక్పథము టీఆర్ఎస్ అనుకూలంగా ఉంది అనేది బయట ప్రచారం. నిరుద్యోగుల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద ప్రశ్న అడిగినావు, నేను చెప్పేది వినాలి కదా. స్థూలంగా మీ మీద బయట అట్లాంటి ఒక అపవాదం అయితే ఉంది. ఎందుకుంది నాకు తెలియదు. ఆ అపవాదు కారణంగా నేను రాకుండా ఉండలేదు కదా. నేను ఎందుకంటే అపవాదులు 1000 రకాలుగా ఉంటాయి. ఈ వీరు నాకు చాలా రోజులుగా పరిచయము. వారు జర్నలిజంలో వారు చేస్తున్న కృషిని గుర్తించిన వారు అడిగినరు కాబట్టి నేను తప్పకుండా వచ్చాను. వేరే వాళ్ళు అడిగితే నేను 10 సార్లు ఆలోచించుకుంటా, కానీ వారు అడిగినరు కాబట్టి ఒక బాధ్యత గల జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడి దాకా రావటం జరిగింది. నేను వచ్చినప్పుడు ఆ శంకను నేను మనసులో పెట్టుకొని రాలేదు. మీ మీద గౌరవంతో నేను ఈడికి వచ్చిన తర్వాత నేను మీతోని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా నేను అభ్యంతరం చెప్పాలి. నేను ఎక్కడ అభ్యంతరం చెప్పినంటే కొన్ని ప్రశ్నలు మీరు అడుగుతున్న పద్ధతి కరెక్ట్గా లేదు. సార్ మీరు అన్నారు కదా, ఇక్కడికి వచ్చేటప్పుడే కొంతమంది హెచ్చరించారు, న్యూస్ లైన్ అని అంటే ఒక లైన్లో ఉన్నది, టీఆర్ఎస్ లైన్లో ఉన్నది అని చెప్పేసి మీరు విన్నదే సార్, మీరు విన్నదే మాకు చెప్పారు. లేదు సార్, నాకు ఇంకో క్వశ్చన్ సార్, దాని కంటిన్యూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అందుకోసం అంటే మాకు కొన్ని అంటే మీడియాలో ఉన్నందుకు కానీ కొంత రకమైన సమాచారం ఏంటంటే కోదండరామ్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి. నా పేరు కోదండరామ్, నీకు పిలవటానికి అభ్యంతరం ఉంటే చెప్పు, దీన్ని క్లోజ్ చేద్దాం. అట్లాగా సార్, నేను ఏం పేరు రాసుకుంటే ఆ పేరు నువ్వు విలువాలే కానీ నన్ను మీ పైన ఉన్న ఒక వ్యాఖ్య నేను మేము అంటే నా పేరు కోదండరామ్. ఆ టాపిక్ అక్కడికి వదిలేద్దాం. మనం కాళేశ్వరం సంబంధించి ఒక 2-3 విషయాలు మాట్లాడదాం సార్. కాళేశ్వరం సంబంధించి ఎందుకంటే మీరు చాలా మాట్లాడారు, ఇంకొక 2 విషయాలు మాట్లాడేసి మీరు కార్యక్రమం వెళ్తున్నారు. కాళేశ్వరం మీద మీరు గతంలో చాలా ఆరోపణలు చేశారు. అంటే
1,00,000 కోట్ల వ్యవహారం కావచ్చు, దీనికి మోటార్లకు అయ్యే కరెంటు బిల్లు కంటే మనం వాటర్ బాటిల్ వాటర్ సప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా చాలా చేశారు. ఇప్పటికీ అభిప్రాయాన్ని అలాగే ఉంచారా? ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా మీ అభిప్రాయంలో చేంజెస్ వచ్చాయా? ప్రభుత్వాలు మారితే మన అభిప్రాయాలు ఎందుకు మారుతాయి? మారాయి కదా, అవే ఉంటాయి అభిప్రాయాలు. అది తప్పనిసరిగా చాలా తప్పులతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. దాని మీద క్యాగ్ నివేదిక వచ్చింది. మీరు చదివినరో లేదో కానీ క్యాగ్ నివేదిక వచ్చింది. క్యాగ్ నివేదిక చాలా సూటిగా ఏం చెప్పిందంటే, నంబర్ 1 దీని డిజైన్ కరెక్ట్ కాదు. నంబర్ 2 అసలు తుమ్మిడిహెట్టి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కారణాలు వివరించలేదు. ఇది చాలా సూటిగా వాళ్ళు చెప్పిన మొదటి అంశం. రెండో అంశము, దీనికి ప్రణాళిక లేకుండానే, దీన్ని పని మొదలు పెట్టకుండానే, దాని అప్రూవల్స్ రాకుండానే వీళ్ళు టెండర్లు పిలిచారు. మూడోది వాళ్ళు అన్నది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అంటే దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది అంచనా లేకుండానే వాళ్ళు ఇక్కడికి దాన్ని పిలవటం జరిగింది. దాన్ని అంచనా లేకుండానే టెండర్లు పిలవటం జరిగింది. నాలుగోది వాళ్ళు అన్నది ఏంటంటే టెండర్లను పిలిచిన తర్వాత వాళ్ళు ఆ టెండర్లను అమలు చేసేటప్పుడు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఆ టెండర్లకు సంబంధించిన నిర్ణయాలను మార్చిండ్రు. ఈ 4 వాళ్ళు చెప్పిన కీలకమైనటువంటి అంశాలు. ఐదోది ఏంటంటే వీళ్ళు అంచనా వేసిన ఖర్చు 80,000 కోట్లు అయితే అది 150,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ కూడా ఇంత స్థాయిలో ఖర్చు పెరిగిన సందర్భం మరొకటి లేదు. ఇవి ఇక అందరు చెప్పినవే, 1 ఎకరానికి 50,000 రూపాయల ఖర్చు అవుతుంది అనేటువంటి మాట కూడా దాంట్లో 50,000 సుమారు అటు ఇటుగా మొత్తానికి వాళ్ళు ప్రస్తావించారు. ఇది క్యాగ్ నివేదిక నుంచి తీసుకుంటున్న విషయాలు. సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నిపుణుల కమిటీని వేశారు. ఆ నిపుణుల కమిటీ వాళ్ళు వచ్చి ఏం చెప్పినారు, ప్లానింగు తప్పు, మీరు ఒరిజినల్గా దాన్ని మత్తడి కట్టలాగా కట్టాలనుకున్న దాన్ని రిజర్వాయర్గా మార్చిండ్రు. రిజర్వాయర్గా మార్చినప్పుడు దానికి తగ్గ డిజైన్లు చేసి ఉండాల్సింది, చేయలేదు అని. రెండవ మాట వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు దీంతో పాటుగా చెప్పిన రెండవ మాట, అవన్నీ మనం ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఒక మాట కంప్లీట్ చేయండి. ఒక మాట వాళ్ళు చెప్పింది ఏంటంటే, డిజైన్ తప్పు, వాడిన నిర్మాణ లోపాలు ఉన్నాయి, వాడిన మెటీరియల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయి. ఈ అన్ని కారణాల వల్ల ఇది డ్యాము ఇవాళ కుంగిపోతున్నది అనే మాట వాళ్ళు చెప్పారు. సో అంటే ఇన్ని తప్పులు తడక ఉందని మీరు చెప్తా ఉన్నారు, కొన్ని రిపోర్ట్లని ప్రామాణికంగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత అసంబద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? ఇప్పుడు రేపు పంపులు ఆన్ చేసి, మోటార్లు ఆన్ చేసి నీళ్లు పైకి ఎత్తుతారా? లేకపోతే మొత్తానికి అక్కడ అన్నారం కానీ, సుందిల్లా కానీ, ఇట్లా కింద ఉన్నటువంటి మేడిగడ్డ కానీ, ఇవన్నీ కానీ వాటర్ వదిలేసి కిందికి వదిలేస్తారా? ఇంకా టెక్నికల్ కమిటీకి అప్పచెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా నిర్ణయం చేసింది. ఇంజనీర్ల కమిటీ వేస్తే ఇంజనీర్ల కమిటీ తుమ్మిడిహెట్టే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని రిపోర్ట్ ఇచ్చింది. కానీ వాళ్ళు ఆ ఇంజనీర్ల కమిటీని పక్కన పెట్టి ఆయన ఇక్కడ ప్రాజెక్టు డిజైన్ చేసిండు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీసు మేడిగడ్డ లొకేషన్ కరెక్ట్ కాదన్నారు, ఆడ పంప్ హౌజ్లో లొకేషన్ కరెక్ట్ కాదన్నారు, వాటిని మార్చకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు. అయినా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టు చేసింది. ఈ గవర్నమెంట్ చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే, నిర్ణయం ఏదైనా సాంకేతిక నిపుణుల అభిప్రాయాల మేరకు జరగాలని అనుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఏం చేసినారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నిపుణులనే దానిపైన అధ్యయనం చేసి దాన్ని భవిష్యత్తులో ఏం చేద్దామనే విషయం పైన కూడా సూచనలు చేయమని చెప్పి వాళ్ళు బాధ్యత అప్పచెప్పారు. ఎవరికి? ఆ కమిటీకి. రెండవది వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ దీంట్లో రకరకాలైన అవకతవకలు జరిగినాయి అనే ఆరోపణలు క్యాగ్ నివేదికలో కూడా ప్రాథమికంగా అవి ఉన్నాయి. ఆ నివేదికను బేస్ చేసుకొని జరిగిన ఇప్పటి వరకు టెక్నికల్ కమిటీస్ వాళ్ళు చెప్పిన సూచనలను దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా డ్యామ్ పరిస్థితి పైన, ఈ ఆరోపణల పైన విచారణ చేయడానికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు కూడా రావాలి.
వస్తే తప్ప ఒక నిర్ణయం చేయటం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి చాలామంది మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల బృందం కానీ అక్కడికి పోయి చేసినప్పుడు అందరూ కూడా మేడిగడ్డ పనికే రాదు, ఇది దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు దాని మీద కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిషన్ ఘోష్ గారు వార్ ఇచ్చిన తర్వాత దాన్ని నిర్మాణం పూర్తి చేసి ఇప్పుడు దాన్ని ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు దాన్ని పనికిరానప్పుడు మళ్ళీ రిపేర్ చేయడం ఎందుకు? మళ్ళీ ప్రజల ధనం వృధా చేయడమే కదా, మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తాం. వాళ్ళకు కలిగిన అంచనాలను అభిప్రాయాలను వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే ఇది అయినా మేము ఇంజనీర్లం కాదు, దీన్ని రేపు ఎట్లా వాడుకోవచ్చు, దీన్ని భవిష్యత్తు ఏందని తేల్చడానికి వాళ్ళు నిపుణుల కమిటీ వేశారు. నిపుణుల కమిటీ ఏం చెప్తుందో చూసిన తర్వాత మేము నిర్ణయం చేస్తామని అంటున్నారు వాళ్ళు. ఓకే, రైట్ సార్. ఇక అంటే మీరు టైం ఇస్తా అంటే ఉద్యమం గురించి, జేఏసీ గురించి, బేసిక్గా కోదండరాంకి ఎక్కడ చేయడం గురించి ఇప్పుడు అన్నీ మాట్లాడాల్సి మా స్కెడ్యూల్ మరొకసారి పెట్టుకుందాం. ఒక నిమిషం. బేసిక్గా మేము రాసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే కాళేశ్వరం చాలా డెప్త్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాం మేము. దాని తర్వాత ఇంకేమన్నా ఉంటే అడుగు, కాళేశ్వరంతో క్లోజ్ చేద్దాం. కాళేశ్వరం చాలా ఉంది సార్, అంటే మళ్ళీ మనం ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తే అది ఇంకొంచెం ప్రొలాంగ్ అవుతుంది. ప్లస్ ఉద్యమం గురించి, జేఏసీ మీ ఏర్పాటు మీద లేకపోతే ఏంటి, ఈ అన్నిటి గురించి అనుకున్నాం మేము చాలా. జనసమితి ఎందుకు ఏర్పాటు, అదే ఉద్యమం గురించి వద్దు, కాళేశ్వరం మీద ఏమన్నా ఉంటే క్లోజ్ చేద్దాం. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి, ఇవన్నింటి గురించి అడుగుదాము. ఒక సంపూర్ణమైనటువంటి 1.5 hour ఇంటర్వ్యూ అనుకొని ఈ వాతావరణంలో కాదది, ఈ వాతావరణంలో కాదు. కాళేశ్వరం మీద మీకేమన్నా ఉంటే అడగండి, కాళేశ్వరం మీద నేను సమాధానాలు చెప్పి. కాళేశ్వరానికి అంటే సార్ ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడంటే చాలా పెద్ద సబ్జెక్ట్, అది ఒక రోజుతో అయిపోయేటువంటి ముచ్చట కాదు. ఇప్పుడు ఒక రోజుతో కావాల్సిన దాన్ని నువ్వు అర్ధ గంటలో అన్ని చేస్తాను ఎట్లా పెట్టుకున్నావు? కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాళేశ్వరానికి ఆల్టర్నేట్ ఏంటి అనేది చూపించలేకపోతాం. ఎందుకు లేదు, ఎట్లా, ఏ విధంగా ఎందుకు లేదు, చాలా సూటిగా చెప్తున్నాం. నేను మొన్న ఘోష్ కమిటీకి కూడా ఇచ్చిన, తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి తక్షణం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎన్ని టీఎంసీలో వాటర్ ఎత్తుకోవచ్చు అక్కడ నుంచి? అక్కడ నుంచి 50 వస్తే 50 ఎత్తుకోండి. నేను చెప్తున్నానే, తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఇప్పుడు ఈడ కీలకమైందంటే మేడిగడ్డ తలకాయ, మేడిగడ్డ దగ్గర నుంచే లిఫ్ట్ చేయాలి. మేడిగడ్డే అదే అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఆడికెళ్ళి నీళ్ళు ఎక్కడికి వస్తాయి? ఆడికెళ్ళి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేస్తాం? ఏడికి? అదే నీళ్ళు కుదరదు దానికి, అది అదైతే పనిచేయదు, అది పనిచేయదు. పనిచేయనప్పుడు ఇదివరకు కూడా అందరం చెప్పింది ఏంటంటే తుమ్మిడిహెట్టుని మీరు ఉపయోగించుకోండి, ఎన్ని నీళ్ళు ఆడ నుంచి తీసుకోగలిగితే ఆ నీళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే మిగిలిన నీళ్ళకు సంబంధించిన ఉపాయం అనేది తర్వాత ఆలోచించాలి. కాళేశ్వరం కాడ సింపుల్ డిఫెక్ట్ అండి, నీళ్ళు వరద వచ్చినప్పుడు పైనుంచి కిందికి వస్తాయి. అటు తుమ్మిడిగట్టి నుంచి కానీ ఇటు మనకు ఎల్లంపల్లి నుంచి కానీ కిందికి వస్తాయి. కిందికి వచ్చిన నీళ్లను వరద వచ్చినప్పుడు నువ్వు పైకి లిఫ్ట్ చేస్తే అవి ఆగేవి కావు, మళ్ళీ గేట్లు ఎత్తాలి, మళ్ళీ కిందికి వదలాలి. అందుకని ఏమైందంటే కాళేశ్వరం మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయటం అనేది సాధ్యపడలేదు. గవర్నమెంట్ అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారమే 4 ఏళ్లలో వాళ్ళు లిఫ్ట్ చేసిన నీళ్లు 50 టీఎంసీ. 4 ఏళ్లలో వాళ్ళు లిఫ్ట్ చేసినట్టు 50 టీఎంసీలు అయినాక అక్కడి నుంచి ఏవో తోడుకోవచ్చు అని మనం అనుకుంటే అది భ్రమ, దాంతో అయ్యే పని కాదు. అందులో ఇప్పుడైతే అసలే దాన్ని వాడటం కాదు. కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కింద ఇక్కడ మన ఈ మల్లన్న సాగర్ దాకా ఉంది. అంటే 50 టీఎంసీలతోటే తెలంగాణను, ఉత్తర తెలంగాణ ఇప్పుడు కాళేశ్వరం ఎంత బెల్ట్ వారుతా ఉందో అంత బెల్ట్ వారించవచ్చు అంటారా? ఏమో నీ లోపల కొంచెం టీఆర్ఎస్ గొంతు ధ్వనిస్తుంది. నేను చెప్పేది అది టీఆర్ఎస్ ప్రచారం, అది టీఆర్ఎస్ మొత్తం ఉత్తర తెలంగాణ నీళ్ళు ఇచ్చినామని. అది ఏడుదాకా పోయిందంటే వరదలు వచ్చి బాగా వానబడి వరదలు వచ్చి కరీంనగర్ రోడ్ల మీద నీళ్లు నిలిస్తే ఆ నీళ్లను కూడా మంత్రి గారు ఇవి కాళేశ్వరం గట్టబట్టి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అని అన్నాడు. ఇది ప్రచారం, ఇది వాస్తవం, ఇది నేను చెప్పే వాస్తవం. 50 టీఎంసీ కాళేశ్వరం నుంచి మా ప్రభాకర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు సార్. ఇప్పుడు అయితే నాది మానకొండూరే సార్, మీరు ఎక్కడైతే ఊటూరు మీరు జన్మించారని చెప్పి తెలిసింది, నాది మానకొండూరు. అయితే మనకు మాకు మిడ్ మానేరు కిందనే మన ఊరు ఉంటుంది. మానకొండూరు పెద్ద చెరువు పక్కనే ఒక 100-200 మీటర్ల దూరంలో మా బావి ఉంటుంది. అది చాలా రోజులుగా ఎండిపోయి ఉంది, వర్షాలు లేక కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ఎండిపోయింది. సో ఇప్పుడు సమ్మర్లో కూడా ఇప్పుడు నీళ్ళు ఉండే పరిస్థితి వచ్చింది.
సో దీనికి కాళేశ్వరానికి ఎట్లాంటి సంబంధం లేదు అంటారా? నేను అనేది ఏంటంటే మళ్ళీ కూడా అదే చెప్తున్నా, బొట్టన వేలుకు బోడితలకు లింక్ పెడితే కరెక్ట్గా ఏడ నీళ్లున్నా అవి కాళేశ్వరం వల్లనే వచ్చినాయి అంటే అది టీఆర్ఎస్ ప్రచారం, అది మన మనసులో ఇంకిపోయింది, అది దానివల్లనే వచ్చింది అది. మీరు చూసినట్టే నేను కూడా చూసిన కదా, అక్కడ సాధారణంగానే బావుల్లో నీళ్ళ ఊట చాలా పైకి ఉంటుంది, నీళ్ళు తొందరగానే అక్కడికి పైనుంచి ఊట వచ్చి నీళ్ళు వాళ్ళు ఎక్కువ లోతు లేకుండానే కాలువలు లేనప్పుడు ఆ నీళ్ళను వాడుకోవటం అనేది సహజం. ముఖ్యంగా నాట్లేసేటప్పుడు విత్తనాలు అలికేటప్పుడు ఆ బావుల నీళ్ళ మీదే ఎక్కువగా ఆధారపడి చేస్తుంటారు. కాళేశ్వరం నేను మళ్ళా కూడా చెప్తున్నా, దాని కింద కాలువలు పూర్తి కాలేదు, అయినాయా అంటే ఇప్పుడు మిడ్ మానేరు అంత ఎస్ఆర్ఎస్పీ కింద ఉంది కదా సార్. అప్పుడు కాళేశ్వరం కాడికి వెళ్ళి ఎక్కడి దాకా కూడా దాని వెంబడి పిల్ల కాలువల నిర్మాణం జరగలేదు. స్టెబిలైజేషన్ జరిగింది అనేటువంటి మాట కూడా ఉంది కదా, అంటే వాళ్ళు గ్రౌండ్లో ఉండే. ఇక నువ్వు అన్నీ నమ్మితే నేనేం చెప్పాలి నీకు, కానీ జరగలేదు. నేను చెప్తున్నా 50 TMCలే అక్కడ నుంచి 4 ఏళ్ల కాలంలో లిఫ్ట్ చేసిండ్రు. కానీ కాళేశ్వరం వల్ల జరిగిన ఒక పెద్ద అనర్థదాయకమైన సమస్య ఏంటంటే గోదావరి నదికి అటు ఇటు సుమారు 20,000 ఎకరాలు 25,000 ఎకరాలు మునుగుతున్నది ప్రతి సంవత్సరం. పంటలు నష్టమవుతున్నాయి, వాళ్లకు భూమి సేకరణ చేయరు, వాళ్ళకు పరిహారము చెల్లించారు. ఈ 4 ఏళ్ళుగా వాళ్ళు పడ్డటువంటి ఆవేదన మామూలు ఆవేదన కాదు. ఇదన్నీ సుందర్శాలకు నుంచి అటు కానీ ఇటు పోయే పని అయితే మీరు ఇక్కడ మహదేవ్పూర్ చుట్టుపక్కల ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తిరిగి చూసిన, నేను కేసు వేసిన కాబట్టి చాలా సమాచారం నేను సేకరించిన. ఆ సమస్యలు ఉన్నాయి అక్కడ. పంప్ హౌజులు మునిగిపోయినాయి, గోదావరికి కాళేశ్వరంకు కట్టినాయి. మనం కింద కట్టినటువంటి గోదావరి నుంచి గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది కదా, అదే కాళేశ్వరానికి దిగువన ఆడ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించిన పంప్ హౌజులకు నీటి చుక్క కూడా తలగలేదు. కానీ మనం డిజైన్ ఎంత డిఫెక్టివ్గా ఉంది కదా అంటే ఇవి మొత్తంగానే మునిగిపోయినాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలకు చాలా స్పష్టంగా తార్కాణాలు మనకు కనబడతా ఉంటా అంటే అవన్నీ కూడా చాలా పాపులరు, నీళ్ళు ఇస్తున్నాయి, దాని నుంచి తెలంగాణ మొత్తానికి నీళ్ళు వచ్చినాయి, ఇవి పొరపాట్లు, అవన్నీ వాస్తవాలు కావు. కొన్ని నీళ్ళు వచ్చినాయి తప్పకుండా, మిడ్ మానేరు కొంత నింపలేదని ఎవ్వరం అంటలేము. కానీ అది నింపింది 4 ఏళ్ల కాలంలో 50 TMC, అంతకుమించి దాంట్లోకి వెళ్ళి నీళ్లు రాలేదు. ఇవి ఇంజనీర్లు చెప్పినటువంటి ఫిగర్స్. చాలాసార్లు లిఫ్ట్ చేసిన తర్వాత గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదిలిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు. రైట్ సార్, అంటే నేను కాళేశ్వరం విషయంలో ఇంకా దీన్ని కొనసాగించదలుచుకోలేదు. కాళేశ్వరము వల్ల ఇక్కడ 1 ఎకరానికి పారలేదు అనేటువంటి మాట అనలేదు నేను, అట్లా అంటలేను. 50 TMCలే మనం 50 TMCలే 4 ఏళ్ల క్రమంలో, అంతకు మించి మనం దానికి అంటే 50 TMC నువ్వు చూడు, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 4 ఏళ్లలో 50 TMC. అదే సార్, దాంతో ఖర్చు విపరీతంగా ఒక అధికారిక లెక్క ప్రకారం 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు FCI సేకరించినటువంటి, మన దగ్గర నుంచి సేకరించినటువంటి ప్యాడీ కావచ్చు 24 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 2014లో. 2018 దాకా కూడా అదే 24, 25, 26 మధ్యలోనే ఉండింది. 2018-19 తర్వాత ఏకాఏకన పెరుగుకుంటూ వచ్చింది. ఇవాళ రోజున గత సంవత్సరం నాటికి 1,31,00,000 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది మన దగ్గర నుంచి FCI. కాళేశ్వరం అధికారి నేను కాళేశ్వరం కారణం చెప్పట్లే, కాళేశ్వరం కట్టలేదు, ఏ ప్రాజెక్టులు కట్టలేదు, ఎట్ల నుంచి రాలేదు, ఇంత వరి సాగు దిగుబడి ఎట్లా పెరిగింది తెలంగాణకు అనేది ప్రశ్న. ఏమో నువ్వు చెప్పు, నువ్వు చూసిన ప్రచారం ప్రచారంగా సార్, అది FCI డాక్యుమెంట్ లో ఉన్నటువంటిది. మీకు కావాలంటే నేను పంపిస్తాను. అదే అంటున్నాను, ఆ డాక్యుమెంట్ లో FCI అఫీషియల్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి. శంకర్ భాయ్, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మేము బోల్డ్ అంత మెటీరియల్ తీసుకొచ్చాం, మీరు ఒక్కసారి చదవండి. మేము తెచ్చిన మెటీరియల్ కూడా మీరు చదవండి. నేను FCI నేను చెప్పేది తెలంగాణలో ఒక 40% దాకా వరి, ఒక 40% పత్తి, ఇంకా 20% ఏంటంటే పప్పు ధాన్యాలు, అవి సాగవుతున్నాయి. ఈ సాగవుతున్నటువంటి భూమి మొత్తం వరి కిందికి పోవటం మంచి పరిణామం ఏం కాదు. మొత్తంగా పునాసలు అడుగంతా అచ్చుగట్టి వరి పొలాలుగా మార్చిండ్రు. వరి పొలాలు పెరిగినాయి, ధాన్యం పెరిగింది. దాంతో మనకి ఇవాళ
వరి ధాన్యం పెరిగింది, కనబడుతున్నది కూడా, అది ఒక వాస్తవం. అది వరి ధాన్యం పెరగటానికి వ్యవసాయము అభివృద్ధి అనే దాన్నే మనం సూచికగా తీసుకుంటే చాలా పొరపాటు. వ్యవసాయం అభివృద్ధి అయి ఉంటే ఈ సంవత్సరం కూడా అంతే పంట పండాలి కదా. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు మంచి వానలు పడ్డాయి, చెరువులు నిండినాయి, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయింది. వాటన్నింటి కారణంగా కొంత దిగుబడి మంచిగా వచ్చింది, పంట పెరిగింది, అవుట్పుట్ ఉంది. మనం పండేవి రెండే, మిగతా పంటలకు వెళ్ళి మనం మెల్లమెల్లగా మక్క కానీ లేకపోతే సో ఓన్లీ వానల వల్ల మాత్రమే పంట దిగుబడి వచ్చిన మంచి వానలు ఉన్నాయి. కొంత దానికి తగ్గట్టుగా మొత్తంగా మనం వరి వైపు షిఫ్ట్ అవుతున్నాం. ఉన్నంతలో వరి పంటే నయం అనేది రైతులకు ఒక అభిప్రాయం. దానివల్ల వరి పంటకు మనం షిఫ్ట్ అవుతున్నాం. ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ మేము అయితే వరి సాగు పెరగడం మంచిది కాదు, ఇది ఎవరికైనా అది అందరూ ఒప్పుకోదగ్గ అంశం అది. ఎందుకంటే ఓన్లీ వరి వేస్తేనే బియ్యం దీన్ని బతకలేము కదా. సో మీ వంతుగా మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయగలరా? అంటే వరి సాగును కొంతమేర తగ్గించి మిగతా పప్పు ధాన్యాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇట్లాంటి పంటలను ప్రోత్సహించే దిశగా ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వానికి మీ తరపున ఏమైనా సూచన చేయగలరు? చాలాసార్లుగా చెప్తున్నాం, ఇది మొదటిసారి కాదు. రైతులు ఆత్మహత్యలు విపరీతంగా జరిగినటువంటి రోజుల్లో ప్రభుత్వానికి అప్పుడు మేము కవిత గారితో మాట్లాడినాం. అధికారికంగానే దీన్ని అసెంబ్లీలో చర్చ చేయమని కొంత ప్రతిపక్షాలకు మెటీరియల్ ఇచ్చినాం. అయినాక ఏం చేసినామంటే ఈ రైతు ఆత్మహత్యల మీద న్యాయాన్ని సాధించడానికి హైకోర్టులో కేసు వేసినాం. కేసు వేస్తే వాళ్ళు కూడా డేటా మొత్తం కోర్టుకు ముందు సమర్పించారు. అవన్నీ పరిశీలన చేసి మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు. ఇవాళ కొత్తగా కాదు. 2006-07 ఆత్మహత్యలు మొదలైనప్పుడు శంకరన్ గారి నేతృత్వంలో మేము కమిటీగా తెలంగాణ, ఆంధ్ర తిరిగి మొత్తం వ్యవసాయం ఆత్మహత్యల మీద ఒక వివరమైన నివేదికను తీసుకొచ్చినాం. అప్పటి నుంచి వ్యవసాయం మీద సమగ్రంగా అధ్యయనం చేస్తూనే ఉన్నాం. ఆ సమగ్రంగా చేసిన అధ్యయనాల ఆధారంగా పంటల మార్పిడి జరగకపోతే, డైవర్సిటీ మెయింటైన్ చేయకపోతే సమస్య వస్తుంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది అప్పుడు చేసినాము, ఇప్పుడు కూడా మేము చేస్తాం తప్పకుండా. ప్రత్యామ్నాయంగా ఒక పంటల విధానం అనేది రావాలి. ఆ పంటల విధానము మనం తయారు చేసుకోగలిగితే, అట్లాంటి పంటలను మనం మార్కెటింగ్ ప్రోత్సహించగలిగితే అవసరం ఉంది. ఇవాళ చాలామంది చెప్తున్నారు ఎక్కువ తక్కువగా వరి అన్నం తినడం మంచిది కాదు, మళ్ళీ మీరు మిల్లెట్స్ వైపుకు వెళ్ళండి, తృణధాన్యాల వైపు వెళ్ళండి, పునాస పంటల వైపు మళ్లించండి, దృష్టి మళ్లించండి అని ఇవాళ ప్రపంచం అంతా మొత్తుకుంటున్నది. ప్రపంచం అంతా ఆహార అలవాట్లలో మార్పు చేర్పులు తీసుకొస్తున్నది. దాని నేపథ్యంలో కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక మార్పు గురించి ఆలోచన చేయాలి. దాని గురించిన చర్చ సీరియస్గానే జరగాల్సిన అవసరం ఉంది. సార్, ఇది నా డౌట్ కాదు, చాలామంది ప్రజల డౌట్. సో తెలంగాణ సిద్ధించేందుకు మీరు ఉద్యమం టైంలో చాలా కీలక పాత్ర పోషించారు అనేసి అంటారు. సో ఎక్కడ సార్, అంటే వాడుకొని వదిలేశారా మిమ్మల్ని? కేసీఆర్కి మీకు ఎక్కడ పొత్తు కుదరలేదు? బోలెడు సార్లు చెప్పిన, ఆయన నిరంకుశంగా పరిపాలించిండు, మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోవాలని. అప్పుడు కూడా మేము సంవత్సరంన్నర దాకా ప్రభుత్వంతో మేము సహకరించినాము, అభివృద్ధి కోసం మా వంతు సలహాలు ఇచ్చినాము, సూచనలు చేసినాం. ఎక్కడ కూడా మేము ఆ రోజు కూడా మేము ఆందోళనలకు దిగింది లేదు. అది ఒక సందర్భం నడిచింది. అట్లా ఒక అవకాశం, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం అని ఆశపడ్డాం. కానీ జరగలేదు. అట్లా జరగలేదు. అట్లా జరగకపోగా ఫైనల్గా ఏమైందంటే వాళ్ళు ఇంకొక ప్రత్యామ్నాయం ఉండకూడదు తెలంగాణలో అనుకున్నారు. ఏది ఉన్నా అది మేము గెలిచినాం కాబట్టి మేము తప్ప ఇంకెవరు అవసరం లేదు, ఏది మిగిలినా దాన్ని మనం సహించవద్దు, మీరుంటే మాతో ఉండండి, లేకపోతే మేము మిమ్మల్ని సహించమనే ధోరణితో వ్యవహరించారు. ఆ వ్యవహరించటం వల్ల వాళ్ళు ఘర్షణ పూరిత వైఖరితో వ్యవహరించారు తప్ప మేమెన్నడూ ఘర్షణ పూరిత వైఖరితో పోలేదు. మేమెన్నడూ కూడా సూచనలు చెప్పటానికి, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికే ప్రయత్నం చేశాం. ఆంధ్ర తెలంగాణ సంబంధాలపై ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. సమస్యలు ఏవైనా పరిష్కరించుకోవటానికి ముఖ్యమంత్రుల సమావేశం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ పద్ధతుల్లోనే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. పరిష్కారానికి ప్రయత్నం చేసి ఓ రోడ్ మ్యాప్ వేసుకోవటం మంచిదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ రైట్, అంటే చాలా ఉన్నాయి. మీరు చాలా ఉంటాయి. మా ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తున్నారు. ఒక క్లోజింగ్ 2 నిమిషాలు సార్ అయిపోయింది. సో వాస్తవానికి కోదండరామ్ గారితో చాలా విషయాల మీద మాట్లాడదాం అనుకున్నాము. సార్కి కొంత పని ఉండడము, మరి మన ఛానల్ వాళ్ళకి టీఆర్ఎస్ ఛానల్కి కనపడతా ఉంది. మరి మంచి ఛానల్గా మళ్ళీ మనం న్యూట్రల్ ఛానల్ ఆయన ఫీలింగ్ అయిన రోజు మళ్ళీ మనం వెళ్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా ఛానల్కి వచ్చినందుకు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.